హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చేతు జోన్ ఫ్రెండ్స్. నిన్న నైట్ కింగ్స్ లెవెన్ పంజాబ్ నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చిందనమాట. సో ఆ అప్డేట్ ఏంటంటే కింగ్స్ లెవెన్ పంజాబ్ స్టార్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ బయబబుల్ నుంచి పుల్ అవుట్ అయిపోయాడు. సో తను బయబబుల్ ఫ్యాటింగ్ కారణంగా ఐపీఎల్ నుంచి వెళ్ళిపోతున్నా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో తను టీమ్ మేనేజ్మెంట్కి చెప్పింది ఏంటంటే సో ఇప్పుడు తను 10 days ఇక్కడ యూఏలో ఉండాలి, అలాగే తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్తే 14 days క్వారంటైన్లో ఉండాలి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలానో వరల్డ్ కప్ మ్యాచ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మళ్ళీ తను ఆ టీంలో జాయిన్ అయిపోవాలి. సో తనకి ఈ క్వారంటైన్ టైం అంతా ఈ లోపల ఉండటానికి తనకి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పాడు. సో తనకి కొంచెం టైం నాకు బయట స్పెండ్ చేయాలనిపిస్తుంది. సో నేను మంచిగా ఆడాలి నా కంట్రీ కంటే నేను ఇప్పుడు పుల్ అవుట్ అయిపోయి నాకు కొంచెం టైం నేను స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ నేను మా టీం బయోబబుల్లో జాయిన్ అవుతా అని చెప్పాడు. సో దానికి కూడా టీమ్ మేనేజ్మెంట్ మంచిగా రెస్పాండ్ అయ్యి తనని ఇష్టానుసారంగా తనని బయటకు పంపడం జరిగిందన్నమాట. సో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారో సో క్రిస్ గేల్ వెళ్ళిపోవడం వాళ్ళందరికీ చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే క్రిస్ గేల్ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో ఐపీఎల్ నుంచి వెళ్ళిపోవడం అంటే సో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఫ్యాన్స్కి కొంచెం నిరాశ అని చెప్పుకోవచ్చు. సో తను నెక్స్ట్ ఐపీఎల్ కూడా ఆడతాడా లేడా అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. సో దాని విషయంలో క్లారిటీ మాత్రం ఇవ్వలేదు, కానీ బట్ ఇప్పుడు మాత్రం తను వెళ్ళిపోతున్నా అయితే క్లారిటీ ఇచ్చేసింది. సో నెక్స్ట్ మ్యాచెస్కి క్రిస్ గేల్ ఆడాడనమాట కింగ్స్ లెవెన్ పంజాబ్ టీంకి. సో తన ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారనేది చూడాలి. సో బయోబబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఎప్పుడైతే కోవిడ్ ఎంటర్ అయిందో సో క్రికెటర్స్కి చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే లైక్ ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాలనుకోండి, ఫస్ట్ ఇండియాలో 14 days క్వారంటైన్ ఉండాలి. అంటే ఇప్పుడు రూల్స్ మారినాయి, 7 days ఉంటే సరిపోతుంది. సో 14 కానీ 7 days కానీ ఒక క్వారంటైన్లో ఉండాలి. సో వాళ్ళకి ఒక ఫ్లోర్ ఇస్తారు. సో దాంట్లో ఆ ఫ్లోర్లో కేవలం మన క్రికెటర్స్ మాత్రమే ఉంటారు. ఆ 14 members అయితే 20 members అయితే వాళ్ళు మాత్రమే ఉంటారు. సో ఆ 7 days కానీ 14 days కానీ సో వాళ్ళే అక్కడే ఉండాలి, అక్కడే అన్నం తినాలి. సో వాళ్ళందరూ కలిసి ఉండాలి, బయటికి ఎటు వెళ్ళడానికి ఉంటుంది అనమాట. సో చాలామంది అలా ఉండటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు ఎన్ని సదుపాయాలు ఇచ్చినా సరే ఒక రూమ్లో మనం ఎన్ని రోజులని ఉంటాం. సో అట్లాంటిది క్రికెటర్స్కి చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొంతమంది ప్లేయర్స్ కూడా ఐపీఎల్ ఆడడానికి రావడానికి ఇష్టపడలేదు. లైక్ బెన్ స్టోక్స్ కానీ ఆర్చర్ కానీ బట్లర్ కానీ వీళ్ళందరూ కూడా క్వారంటైన్ టైం ఉండలేకనే కొద్ది ఇబ్బంది పడే సో వాళ్ళందరూ కూడా ఐపీఎల్ రాకపోవడానికి జరిగిందనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆ ఇచ్చిన క్వారంటైన్ డేస్లో కూడా తను బయటకు వెళ్ళడానికి ఉంటుంది అనమాట. సో ఆ ప్లేయర్స్ ఒకవేళ బయటకు వెళ్ళినా సరే వాళ్ళకి ట్రాకింగ్ ఉంటుంది, సీసీ కెమెరాలు చూస్తూ ఉంటారు. సో వాళ్ళు వెళ్ళిన ఏరియా కూడా రిస్ట్రిక్టెడ్ అనమాట. కేవలం ఈ ప్రాంతానికే మీరు వెళ్ళి తిరిగి రావాలి, అంత మించి కూడా బయట వేరే వెళ్ళకూడదు అని చెప్పేసి ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళే బస్సు కూడా ఎలా ఉంటుందంటే ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది. లైక్ డ్రైవర్కి వీళ్ళకి మధ్యలో షీట్ అడ్డం పెడతారు. సో అట్లాంటి క్లోజ్గా ఉంటుంది. లేకపోతే కొన్ని ఎలా ఉంటుందంటే డ్రైవర్ కూడా క్వారంటైన్ ఉండి సో కేవలం వాళ్ళ డ్రైవర్ మాత్రమే బయటకి వెళ్ళాలి సరే మ్యాచెస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ డ్రైవర్ని పెట్టడం జరుగుతుంది. సో ఇంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే మన మ్యాచ్లో చూసాం నటరాజన్కి కోవిడ్ పాజిటివ్ అవడం జరిగింది. సో అది ఎక్కువ స్ప్రెడ్ కాలేదు, అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అది స్ప్రెడ్ కాలేదు, జస్ట్ తన వరకే వచ్చింది. సో తనతో ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ ఉంచడం జరిగిందనమాట. సో ఇంత కష్టంగా ఉండే సిచ్యువేషన్స్లలో ప్లేయర్ మళ్ళీ తను మ్యాచ్ ఆడే ముందు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి, మ్యాచ్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేసుకోవాలి. సో ఎవ్రీ మ్యాచ్ కూడా తను ర్యాపిడ్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో క్వారంటైన్ చాలా కష్టంగా ఉంటుంది ప్లేయర్స్కి. సో ఇట్లాంటి స్ట్రగుల్ అంతా తనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నేను వెళ్ళి నా నేషనల్స్కి నేను ఆడాలని చెప్పేసి క్రిస్ గేల్ బయటకు వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఎవరైతే కింగ్స్ లెవెన్ పంజాబ్ ఫ్యాన్స్ ఉంటారో క్రిస్ గేల్ని వెళ్ళిపోవడం చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐపీఎల్లో T20లలో స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు క్రిస్ గేల్. అట్లాంటి ప్లేయర్ ఇప్పుడు మనకి కనబడ్డని చెప్పుకోవచ్చు ఐపీఎల్లో. సో చాలా న్యూస్ వస్తుంది ఏంటంటే నెక్స్ట్ ఐపీఎల్ కూడా తను ఆడేమో అని ఒక న్యూస్ వస్తుంది. బట్ అది అఫీషియల్గా అయితే లేదు. బట్ హోప్ మనందరం కోరుకుందాం క్రిస్ గేల్ లాంటి ప్లేయర్ గ్రౌండ్లో ఉంటే తను చేసుకున్న సెలబ్రేషన్స్ కానీ తను ఆడే షాట్స్ కానీ అసలు కనులు విందని చెప్పుకోవచ్చు అన్నమాట. అంత మంచి ప్లేయర్ నెక్స్ట్ ఐపీఎల్కి ఆడాలని కోరుకుందాం. అఫీషియల్గా మాత్రం చెప్పలేదు ఇంతవరకు తను ఆడనని, బట్ అన్అఫీషియల్గా మాత్రం తను ఇదే లాస్ట్ ఐపీఎల్ అని అంటున్నారు. బట్ కింగ్స్ లెవెన్ పంజాబ్కి ఇప్పుడు తను బయటికి వెళ్ళిపోవడం కొంచెం నష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీ ప్లేయర్ తను ఏ టైంలోనైనా సరే ఆడి పెద్ద ఇన్నింగ్స్ ఆడగలడు. ఈజీగా ఓవర్కి 20 runs కొట్టాలన్నా సరే తను ఉంటే ఒక నమ్మకం ఉంటుందన్నమాట. బౌలర్స్కి భయం వస్తూ ఉంటుంది. అట్లాంటి ప్లేయర్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోవడం కింగ్స్ లెవెన్ పంజాబ్కి మైనస్ అని చెప్పుకోవచ్చు. బట్
తన ఇష్టానికి అనుసారంగా టీమ్ మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అయింది. సో తన నేషనల్స్కి ఆడాలి, తను మంచిగా ఆడాలి అంటే నాకు కొంచెం టైం స్పెండ్ చేయాలి బయట అనే ఉద్దేశంతో నేను వెళ్తున్నా అని చెప్పాడు. సో దానికి కూడా రెస్పెక్ట్ ఇచ్చిన టీమ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ క్రిస్ గేల్ నేషనల్స్కి ఎలా ఆడతాడు అనేది కూడా చూద్దాం. సో తను టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాడు, అలానే తను బయటకు రావడం జరిగిందనమాట. సో అది ఫ్రెండ్స్ న్యూస్ అనమాట, బిగ్ అప్డేట్ ఫర్ కింగ్స్ లెవెన్ పంజాబ్ అనమాట. సో కింగ్స్ లెవెన్ పంజాబ్కి నెక్స్ట్ మ్యాచ్ క్రిస్ గేల్ లేకుండానే ఆడతారు. సో చూద్దాం ఎలా ఆడతారు, ఎవరిని రీప్లేస్ చేస్తారని. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.